ఎత్తమన్నది జెండా రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండా నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ల పాటు ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు పాలిస్తర కొత్తగా బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణనా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి స్వాగతం. సార్, జూరాల ప్రాజెక్టు మనకు ముఖ్యమైన ప్రాజెక్ట్ సార్. ఇది ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఎటువంటి సమస్య లేవు సార్. పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది సార్. మనకు ఎటువంటి సమస్య లేవు. ఓఎన్ఎం వర్క్స్ నడుస్తున్నాయి సార్. తర్వాత 440 సార్. అప్పర్ జూరాల లోవర్ జూరాల 440 సార్. ఇది టోటల్ డిస్ట్రిక్ట్ మ్యాప్ సార్. మనం ఇక్కడ జూరాల సార్. జూరాల 2 కెనాల్ సార్. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ సార్. ఇది మళ్ళీ నెట్టంపాడు లిఫ్ట్ సార్. అప్రోచ్ ఛానల్ కంపౌండ్ 1. ఇది నెట్టంపాడు గుడెందొడి రిజర్వాయర్ సార్. స్టేజ్ 1. తర్వాత మళ్ళీ స్టేజ్ 2 గ్రావిటీ కెనాల్ స్టేజ్ 2 సార్. రేలంపాడు. ఇది 2 కెనాల్ సార్. మళ్ళీ ఇక్కడ నుంచి గట్టుకు వెళ్తుంది సార్. గట్టు 2 కెనాల్ సార్. ఇది కాకుండా మనకి ఇంకా ఆర్డిఎస్ ఉంది సార్. ఇది సంగాల రిజర్వాయర్ సార్. దీంట్లో పార్ట్ సార్. ఇది మొత్తం నెట్టంపాడులో రిజర్వాయర్స్ పార్ట్. ఇది 0.6 years రిజర్వాయర్లలో ఎన్ని కంప్లీట్ అయినాయి? సార్ ఇన్వెస్టిగేషన్ జియో ఇచ్చారు సార్. ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. డిపిఆర్ ప్రిపరేషన్ ఉంది సార్. మ్యాక్సిమం ఒక 1000 acres ల్యాండ్ అవసరం పడదు సార్. 15 TMC చేసుకున్నా కానీ 1000 acre ల్యాండ్ సార్. సార్ మళ్ళీ జూరాలకు తీసుకోవాలి సార్. మళ్ళీ వాటర్ ఇక్కడ నుంచి మళ్ళీ జూరాలకు తీసుకోవాలి సార్. తీసుకొని మనకు ముఖ్యమైన ప్రాజెక్ట్ సార్ జూరాల సార్. అంతే సార్, 1.5 కిలోమీటర్ సార్. మనకు దానివల్ల జూరాల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమాకు ఇక్కడ తీసుకోవచ్చు. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇంకోటి దాంట్లో రివర్స్ పవర్ జనరేషన్ పెడుతున్నాం సార్. మనం నింపుకునేటప్పుడు పవర్ ద్వారా లిఫ్ట్ చేసుకుంటాం సార్. మళ్ళీ వదిలేటప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా పవర్ జనరేషన్ పెడుతున్నాం. అంతే సార్, అంతే సార్. ఎస్ సార్, ఎస్ సార్. పిఎస్పి, ఎస్ సార్. పిఎస్పి, ఎస్ సార్, ఎస్ సార్. సార్ అది 3500 crores అవుతుంది సార్. స్టిల్ తీస్తే అయితే ప్రాబ్లం ఏముందంటే సార్, మనకి డెడ్ స్టోరేజే పెరుగుతుంది 1.5 TMC. లైవ్ స్టోరేజ్ ఓన్లీ 0.5 TMC పెరుగుతుంది. ట్రిప్లో పెట్టుకోవచ్చు సార్. సార్ ఇది జవహర్ నెట్ పాడు సార్. సార్ టన్నల్ సార్. ఇది మనకి ఇప్పుడు పంప్ హౌస్కి వచ్చే ముందు 290 meters టన్నల్ ఉంది సార్. మనకి ఇక్కడే 6 meter డయర్ అయిపోయింది సార్. అది కంప్లీట్ అయింది సార్.
డిసిజన్ ఇచ్చినాము. అది ల్యాండ్ అక్విజిషన్ అయిపోతే ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయి ఉన్నది సార్. లిఫ్ట్ అయ్యింది, లిఫ్ట్ చేసిన వాటర్ రిజర్వ్ అవ్వడం, రిజర్వాయర్ కట్టడం, దాని ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఎలక్షన్ ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్. ల్యాండ్ ఎక్వేషన్ సార్ 90 days కూడా అయిపోయింది. ఇది ప్రపోజల్ సంబంధించి సార్ ఇప్పుడు 15 టీఎంసీ అన్నాం కదా సార్, మనము 15 టీఎంసీ సర్వే చేసినాం సార్. ఈ బండ్ 3.75 10.9 అవుతుంది. 18.5 సీపేజీలో ఉండే కదా ఇది రేలంపాడు సార్, రేలంపాడు సార్, రేలంపాడు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొన్ననే వచ్చారు సార్. గ్రౌటింగ్ చేయండి సరిపోతుంది, ఒకవేళ సీపేజ్ రైస్ కాకపోతే మళ్ళీ గ్రౌటింగ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఎకనామికల్గా అయిపోతుందని మొన్నే చెప్పారు సార్. ఇది ఎస్ సార్, ఎస్ సార్, అడిషనల్ ల్యాండ్ 1000 acres దాకా వస్తుంది సార్. ఆల్రెడీ అక్వైర్డ్ సార్, ఇది 1000 acres అడిషనల్.